పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయము యోగ సాధనా రహస్యం 2వ భాగం. యోగిరాజుల శిష్యుడైన అవినాష్ బాబు బెంగాల్ నాగ్పూర్ రైల్వే అంటే ఇప్పటి ఆగ్నేయ రైల్వేలో నౌకరీ చేస్తుండేవారు. గురుదేవుల దర్శనము చేసుకోవాలన్న కోరికతో అతను ఒక వారం సెలవు ఇప్పించమని తన పై అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ కాలంలో అతని పై అధికారి స్వామి యోగానందుల తండ్రి గారైన శ్రీ భగవతీ చరణ్ ఘోష్ గారు. భగవతి బాబు గారు అవినాష్ బాబుని పిలిచి ఇలా అన్నారు: మతం పేరిట నువ్విలా పిచ్చిలో పడితే ఉద్యోగంలో పైకి రాలేవు. ఆఫీస్ పనిలో మనస్సు నిలుపు. అవినాష్ బాబు ఉదాసీన మనస్సుతో ఇంటికి నడిచి వెళ్తున్నాడు. దారిలో అతను భగవతి బాబు గారు పల్లకీలో వెళ్తుండడం చూశాడు. దగ్గరికి వచ్చిన తరువాత భగవతి బాబు గారు పల్లకీలోంచి దిగి అతని కూడా నడిచి రావడం ప్రారంభించారు. అతన్ని ఓదారుస్తూ ప్రపంచంలో పైకి వచ్చే మార్గం ప్రశస్తమైందన్న దృష్టితో అవినాష్ బాబుకు నచ్చ చెప్పడం మొదలుపెట్టారు. అవినాష్ బాబు విచారంగా ఆయన మాటలు వింటున్నాడే కానీ అతని మనస్సులో దయాళురైన గురుదేవులను తనకు దర్శనమివ్వమని ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ మైదాన మార్గంలో నడుస్తున్నారు. ఆ సమయంలో సాయంకాల సూర్యకిరణాలు ఉద్భాసితాలయ్యి ఉద్దీపన కావించే ఒక మాయాజలాన్ని సృష్టించాయి. అకస్మాత్తుగా ఒక గజం దూరంలో యోగిరాజులు అలౌకిక శరీరాన్ని ధరించి ఆవిర్భవించడం వాళ్ళు గమనించారు. భగవతి బాబు, మీ కింది ఉద్యోగి విషయంలో మీరు చాలా నిర్దయగా ఉన్నారు అన్నారు యోగిరాజులు. ఈ మాట అనేసి వారు అంతర్ధానం చెందారు. అవినాష్ బాబు చేతులు జోడించి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టాడు. అనుకోని ఈ సంఘటనకు భగవతి బాబు గారు ఎంతో విస్మితులయ్యారు. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత ఇలా అన్నారు: రేపటి నుంచి మీకు సెలవు మంజూరు. మీ గురుదేవుల దర్శనానికి తప్పకుండా వెళ్ళండి. మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తే బాగుంటుంది. నేను ఆ మహాయోగి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. మరునాడు భగవతి బాబు గారు భార్యా సమేతులయ్యి అవినాష్ బాబుతో పాటు రైల్లో కాశీకి బయలుదేరారు. యోగిరాజుల నివాసానికి చేరేసరికి వారు పద్మాసనం వేసుకొని ఉన్నారు. వాళ్ళు వారికి ప్రణామం చేశారు. యోగిరాజులు అరవిచ్చిన కన్నులు రెంటిని తెరుస్తూ మధుర మందహాసంతో ఇలా అన్నారు: ఎవరిని ధర్మపదం మీద నడవకుండా ఆపడం ఉచితం కాదు. ఆ తరువాత భగవతి బాబు గారు తమ భార్యతో పాటు యోగిరాజుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. తాము కృతార్థులయ్యారు. ఈ భగవతి బాబు గారే తమ అద్వితీయ పుత్రులైన ముకుందలాల్ గారు పుట్టిన కొన్నాళ్లకు పసివాణ్ణి తీసుకొని భార్యతో పాటు దగ్గరలో ఉన్న కాశీకి వచ్చారు. ఆ సమయంలో ధ్యానమగ్నులైన యోగిరాజులు భక్తుల చేత పరివేష్టితులై ఉన్నారు. భగవతి బాబు గారి భార్య పసివాణ్ణి ఒళ్ళోకి తీసుకొని ప్రణామం చేస్తుండగా మహాయోగులు కళ్ళు తెరిచి చేతులు చాపి పసివాణ్ణి తమ చేతుల్లోకి తీసుకొని ఇలా అన్నారు: నీ కొడుకు యోగి అవుతాడమ్మా. పైగా అనేక మందికి ఈశ్వరానుసంధానానికి దారి చూపిస్తాడు. సర్వదర్శులైన ఈ మహాగురువుల ఆశీర్వాదం వల్ల ఈ ముకుందలాలే తరువాతి పరమహంస యోగానంద అన్న పేరుతో ప్రసిద్ధి పొందారు. అంతేకాకుండా తూర్పు పడమటి దేశాల ప్రజలందరికీ క్రియాయోగం ద్వారా ఈశ్వరానుసంధానానికి దారి చూపించారు. స్వామి ప్రణవానంద అంటే గృహస్థ జీవితంలో ఈయన పేరు నీలమాధవ ముఖోపాధ్యాయ అనే మరో ప్రియ శిష్యులు ఉండేవారు. గృహస్థ జీవితంలో ఈయన రైల్వే ఆఫీసులో నౌకరీ చేస్తుండేవారు. ఈయన సాధన ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక అవస్థ ఎంత రసమయంగా ఉంటుందో ఆస్వాదించి ఉన్నవారు. ఈయన ఎప్పుడూ బ్రహ్మానంద రసంలో మునిగి ఉండి ఆఫీస్ పనులు బాగా చేయలేకపోతుండేవారు. ఉద్యోగంలోంచి ఎలాగో ఒకలాగా తప్పించుకున్నట్లయితే సాధన ఇంకా అత్యధిక మనోయోగపూర్వకంగా చేయవచ్చునని అనుకున్నారు. అందువల్ల ఆయన
ఉద్యోగం నుంచి విముక్తి కలిగించమని తమ గురుదేవులకు విన్నవించుకున్నారు. పెన్షన్ తీసుకో అన్నారు గురుదేవులు. ఈ కొద్ది కాలం నౌకరీలో ఏ కారణంగా పెన్షన్ తీసుకోనండి అన్నారు ప్రణవానంద గారు. నువ్వేది కోరితే అది, కానీ ఏదో ఒక కారణం చూపించు. మరునాడు ప్రణవానంద గారు శరీర అనారోగ్య కారణం చూపిస్తూ పెన్షన్ కోసం దరఖాస్తు పంపారు. అనుకోకుండా అది త్వరలోనే రైల్వే డాక్టర్ల ఆమోదం, ఉన్నతాధికారుల ఆమోదం పొంది దరఖాస్తు మంజూరైంది. ప్రణవానందులు ఉద్యోగం నుంచి విముక్తి పొంది కొత్త స్ఫూర్తితోనూ ఉత్సాహంతోనూ సాధనలో లీనులయ్యారు. ఈ ప్రణవానందులే యోగిరాజుల అనంతర సాధకులుగా బాగా విఖ్యాతులయ్యారు. యోగిరాజులెప్పుడూ బైఠక్ ఖానా అంటే కూర్చునే ఇంటి భాగం గదిలో గద్దె మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండేవారు. ఎదురుగా శిష్యులు, భక్తులు కూర్చుంటుండేవారు. చాలా తక్కువే మాట్లాడుతుండేవారు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి మనస్సులో జిజ్ఞాస మొలకెత్తిన ఎవరో ఒక శిష్యుడి వైపు చూసి టూకీగా అతని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండేవారు. ప్రతిసారి వారిని ఏదో ప్రశ్న అడగడం అన్నది ఉండదు. కానీ వారే భక్తుల మనస్సుల్లో ఉన్న మాటలు తెలుసుకొని జవాబులు ఇస్తుండేవారు. ఎవరైనా ఒక శిష్యుడు జటిలమైన ఒక ప్రశ్న పెట్టుకొని వారి దగ్గరికి వచ్చినట్లయితే వారు అతని మనస్సులోని మాటకు లేదా భావనకు అనుకూలంగా, సహజంగా, సరళంగా అయిన సమాధానం ద్వారా అన్ని రకాల సంశయాల్ని పోగొడుతుండేవారు. ఏ భక్తుడి మనస్సులోని అలలు వారికి తెలియనివి కావు. గ్రంథాల్లో వివరించిన విద్య ద్వారా వారెన్నడూ శాస్త్ర వ్యాఖ్యానం చేసేవారు కారు. సాధనలో ప్రాప్తించిన దాన్నే వారు భక్తులకు చెప్పేవారు. వేదాలు, వేదాంతం, ఉపనిషత్తులు, గీత మొదలైన జటిల గూఢ శాస్త్రాల్లోని దార్శనిక, వైజ్ఞానిక తాత్వికతను తమకు కలిగిన అనుభూతి ద్వారా అపూర్వ కౌశలంతో తెలియబరుస్తూ ఉండేవారు. పురాతన ప్రాచీన శాస్త్రాలన్నీ కూడా ప్రాచీన ఋషుల, మునుల సాధన ద్వారా ఉపలబ్ధమైన జ్ఞాన భండారాలని వారు చెబుతుండేవారు. ఎవరి ఉపలబ్ధులు, అనుభూతులు ఆ ప్రకారంగా ఉంటాయో వారే ఆ గ్రంథాలు లేదా శాస్త్రాల యథార్థ వ్యాఖ్య చేయడానికి సమర్థులవుతారు. సాయంకాలం పూట వారింటికి భక్తులు, అభ్యాగతులు వచ్చినప్పుడు యోగిరాజులు సౌజన్యంతో అందరినీ పలకరిస్తూ ఆప్యాయత చూపించేవారు. ఎవరో ఒక ధనికుడు పట్ల కానీ, విశిష్ట గుణ సంపన్నుడైన వ్యక్తి పట్ల కానీ విశేషమైన ఆప్యాయత చూపించడమో, దీనుడో, దరిద్రుడో, మూర్ఖుడో అయిన వ్యక్తి పట్ల అవహేళన కనబరచడమో ఎన్నడూ జరిగేది కాదు. వారు అందరినీ సమాన దృష్టితో చూసేవారు. బ్రహ్మజ్ఞానులందరూ దేహాభిమానము, అహంకారము లేనివారయి అందరిలోనూ అద్వైతను లేదా అపురూప ఐక్యాన్ని దర్శిస్తూ ఉంటారు. సాధవుల సమదృష్టికి ఆధారం బ్రహ్మజ్ఞానం. యోగిరాజుల ప్రతి ఒక్క వాక్యంలోనూ జ్ఞానంలోని తీక్షణ ప్రఖరత అభివ్యక్తమవుతూ ఉండేది. వారి దేవత్వ గరిమ వల్ల ఎదుట ఉన్న వారందరి తలలు వంగుతుండేవి. యోగిరాజులు మౌనం వహించినప్పుడు లేదా జటిలమైన ధార్మిక విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారు భక్తుల మనస్సుల్లో అనిర్వచనీయమైన ఒక జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నట్లు కనిపించేది. భక్తులు ఎవరైనా చింతాగ్రస్తమైన మనస్సుతో కానీ వారి దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనస్సుల్లోని భావాలు మారిపోతుండేవి. యోగిరాజుల దర్శనం చేసుకున్నంత మాత్రానే మనస్సులో శాంతి, ఆనందం ఆస్వాదిస్తున్న అనుభవం కలుగుతుండేది. వారు దుఃఖం వల్ల విచితులు కావడం కానీ, సుఖం వల్ల ఆనందితులు కావడం కానీ ఎన్నడూ కనిపించలేదు. ఎవరైనా వారి దగ్గర తమ అతీతాన్ని గురించి, అంటే జన్మాంతరాన్ని గురించి, జరిగిపోయిన దాన్ని గురించి ఏదైనా ప్రశ్న వేసినట్లయితే వారు అతీతాన్ని పూర్తిగా మరిచిపోయి ఆత్మ సాధనలో తన్మయతతో, మనోయోగంతోనూ ఆధ్యాత్మిక ఉన్నతి పొందే ప్రయత్నం చేయండి.
దానివల్లే లోక కళ్యాణం, వ్యక్తిగత శుభం చేకూరుతాయి అనేవారు. ఇందువల్లే వారు క్రియాయోగ సాధన చెయ్యవలసిన అవసరం అందరికీ గుర్తు చేస్తుండేవారు. వారు ఎన్నడూ ఎవరినీ తమ సొంత పని ఏదీ చేసి పెట్టమని అడగలేదు. ఆంతరికత అంటే మానసికమైనది తప్ప వారు ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన దానము లేదా సహాయము తీసుకునేవారు కారు. ఎందుకంటే మామూలుగా వారికి ఆర్థిక స్వతంత్రపు ప్రాప్తమై ఉన్నది. వారు ప్రభుత్వోద్యోగం చేసిన వారు. పెన్షన్ వస్తుండేది. శిష్యులకు చదువు చెప్తుండేవారు కూడా. సాధారణంగా తమకు ఆర్థికమైన రాబడి వచ్చే వనరులు లేని లేదా ఆర్థిక స్వతంత్రత కానీ, సంపన్నత కానీ లేని ఇతర గురువులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ శిష్యుల ఐశ్వర్యం మీద ఆధారపడి ఉండటం కద్దు. కానీ యోగిరాజులు తాము గడించిన డబ్బుతోనే జీవనం గడుపుకుంటూ ఉండేవారు. ఇతరుల అన్నాన్ని ఆశ్రయించి ఎన్నడూ ఉన్నవారు కారు. వారిలో ఇతరుల అనుకూలత కోసం ఆశించడమన్నది ఎన్నడూ ఉండేది కాదు. వారి వల్ల నెలకొన్న ఆదర్శాల్లో ఇది అన్నిటికన్నా గొప్ప ఆదర్శంగా మన్నలను అందుకున్నది. వారు తమ భక్తులందరినీ అలాగే జీవనం గడపమని ఆదేశిస్తూ, ఉపదేశిస్తూ ఉండేవారు. ఏ యోగ సాధన ద్వారా లోపల ఈశ్వరానుభవానుబోధ జాగృతం కాదో ఆ యోగం యోగమే కాదు. వాస్తవము, శ్రేష్టము అయిన యోగ సాధన వల్ల మనస్సులో ఈశ్వర భావం లేదా ప్రేమ తప్పకుండా నిండిపోతుంది. కోరిక, వాసన, హింస, ద్వేషం, లోభం, పరధన వ్యామోహంతో సహా ఇంద్రియాల వల్ల కలిగే అన్ని రకాల వికారాలు, మనోధర్మాలు వాటంతటవి అణిగిపోతాయి. ఇందువల్లే దాన్ని శ్రేష్టమైనది అని అంటారు. యోగ సాధన ద్వారా అంతరంగంలో ఈశ్వర భావన కలిగిన తరువాత బయటి పదార్థాలన్నిటిలోనూ ఈశ్వరుడి ఉనికి అనుభవంలోకి వస్తుంది. అంతర్దేవతా ప్రాప్తి పొందాలి అన్న పట్టుదల లేనివాడు అన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ లాభం లేదు. శ్రద్ధ, విశ్వాసము, భక్తి, జ్ఞానము మొదలైనవి కలగడానికి స్వతంత్ర ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ స్వతంత్ర ప్రయత్నం వల్ల ఇవి కలిగినప్పటికీ కూడా వీటి విలువ నిలకడగా ఉండదు. అలా కాకుండా ఉత్తమ పద్ధతిలో ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల వాటంతట అవి ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా వాటికి నిలకడైన విలువ ఉంటుంది. నిలకడైన భక్తి శుద్ధ భక్తి, నిలకడైన జ్ఞానమే విజ్ఞానము. రెండో వైపు కామ, క్రోధ, హింస, లోభ, మోహాది అన్ని రకాల ఆసురీ వృత్తులు అంటే రాక్షస ప్రవృత్తులు సాధనా పదంలో అడ్డంకులు కలిగిస్తాయి. అవి కూడా మనస్సు ద్వారా ప్రయత్నించడం వల్ల విడిచిపెట్టగలిగేవి కావు. ఏ కొద్దిపాటి అయినా విడిచిపెట్టినా అది శాశ్వతం కాదు. దాని బదులు చక్కగా ఏర్పరిచిన చక్కటి పద్ధతిలో పొందుపరిచిన ప్రాణకర్మ చేస్తుండడం వల్ల వాటంతట అవి తొలగిపోతాయి. వాటి బదులు శ్రద్ధ, విశ్వాసము, భక్తి, జ్ఞానం వంటివి లభిస్తాయి. ఈ ప్రాణకర్మకు ఎంత గొప్ప మహిమ ఉందంటే ఒకవైపు ఆసురీ వృత్తులు నశించి రెండో వైపు సాత్విక వృత్తులు పుడతాయి. అప్పుడిక ఏదైనా విడిచిపెట్టడానికి కానీ స్వీకరించడానికి కానీ స్వతంత్రంగా మనస్సు ద్వారా చేయవలసిన ప్రయత్నాలు అవసరమే ఉండదు. వాటంతట అవే వస్తాయి, అవే పోతాయి. ఆసురీ వృత్తులు పోవడంతోనే సాత్విక వృత్తులు స్వయంగా వస్తాయి. మనస్సు ద్వారా లేదా ఇచ్ఛ ద్వారా ప్రయత్నించి విడవడం యథార్థంగా విడవడం అనిపించుకోదు. ఎందుకంటే వర్తమాన చంచల మనస్సు ఉన్నంత వరకు యథార్థంగా విడవడము అన్నది సంభవం కాదు. అందువల్ల ప్రాణకర్మ లేదా ప్రాణాయామం ద్వారా ఇచ్ఛ మీద, మనస్సు మీద అదుపు ఏర్పరిచి ఇచ్ఛాతీత స్థితిలోకి రావలసి ఉంటుంది. ఆ ఇచ్ఛాతీత స్థితిలో ఇక ఏదీ మిగిలి ఉండదు. యథార్థమైన త్యాగ స్వరూపం అదే. అందువల్ల వారు అందరికీ ఇలా చెబుతుండేవారు.
ఆకలి వేసిన వాడికి అన్నం వల్ల ఎంత ప్రయోజనం ఉందో, మోక్షాన్ని కోరేవాడికి క్రియా ప్రయోజనం కూడా అంత ఉంది. ఇతరులకు వచ్చిన రోగాలను కానీ, పాపాలను కానీ నశింపు చెయ్యడానికి వారు వాటిని తామే స్వీకరించిన సందర్భాలు అనేక మాట్లు కనిపించాయి. ఈ కారణంగానే వారు అప్పుడప్పుడు జబ్బు పడుతూ ఉండేవారు. మహాయోగులు ఆధ్యాత్మిక ఉపాయాల ద్వారా ఇతరుల రోగాలను, పాపాలను స్వయంగా తమ ఒంటి మీదకి తెచ్చుకొని వాళ్లకు సంకట విముక్తి కావించడంలో సమర్థులవుతారు. ఈ విధంగా మహాయోగులు తమ శిష్యులను రక్షిస్తుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న తమ శిష్యుల సాధనలో మరింత వేగంగా అభివృద్ధి కలగడం మంచిదని వారికి తెలిసినప్పుడు వారు అలా చేస్తుంటారు. ఇందులో వారికి కొద్ది కాలం పాటు తప్పకుండా క్లేశం కలుగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా హాని ఏమీ కలగకపోగా ఉపకారం జరుగుతుంది. రెండవ భాగం సంపూర్ణం.